ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతాస్ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ చూపించబోతున్నాను, తప్పకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినా కూడా కొంతమందికి నోటిఫికేషన్ వస్తలేదు అంటున్నారు. సో సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. సో దాన్ని కూడా కంపల్సరీ క్లిక్ చేయాలన్నమాట. సో అలా చేయడం వల్లనే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తాయి. సో మీరందరూ నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. సో నేను మార్నింగే చపాతీ చేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా చపాతీలు, బట్ నేనైతే నా స్టైల్ అయితే ఇదన్నమాట. కొంతమంది బాల్స్ లాగా చేసి డైరెక్ట్ చపాతీలు చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అలా కాకుండా ఫస్ట్ అందులో నేను కొద్దిగా ఆయిల్ స్టఫ్ చేస్తానన్నమాట. స్టఫ్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకొని 1 by 1 ఫస్ట్ చేసుకుంటాను చపాతీలు. ఆల్ అయిపోయాక నేను గ్యాస్ పక్కన పెట్టేసుకొని 1 by 1 కాల్చి హాట్ బాక్స్లో పెట్టేస్తాను. సో నేను అలా చేస్తాను. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుందండి. సో నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి చపాతీ చేస్తున్నాను అన్నమాట బాక్స్ కోసం. చపాతీలు ఇలా పొంగితే చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా పొరలు పొరలుగా రావడం అయితే. సో ఇలా చేయడం వల్ల కూడా నాకు కంపల్సరీ ఇలా పొంగుతాయండి, బాగుంటాయి, అలాగే మెత్తగా వస్తాయి. అండ్ మనం చపాతీలు ఇలా పెనం మీద వేసిన తర్వాత గరిటెతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టు అంటూ ఉంటే మంచిగా పొంగుతాయండి. ఏ చపాతీలైనా కంపల్సరీ పొంగుతాయి. కొంతమంది క్లాత్తో కూడా అద్దుతారు కదా. సో అవి పుల్కాలకి చేస్తూ ఉంటారు. వేటికి అయినా ఇలా అద్దితే మనకు మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి వచ్చేసి చపాతీ ఉంది కదా, చపాతీ చుట్టూ కాలాలన్నమాట తనకి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంది కదా, సో అది చుట్టూ కనిపించాలి రౌండ్గా. సో అలా అయితేనే తనకు ఇష్టంగా తింటాడు. ఓకే, చపాతీలు అయిపోయాయి. అలాగే కర్రీ రైస్ కూడా చేశాను, అది షూట్ చేయలేకపోయాను. అండ్ తెల్లవారిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 6. సో మా హస్బెండ్ కూడా లేచారు. సో తను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ పొయ్యి పెట్టారండి. సో మేము ఒక 10 days నుండి పొయ్యి మీదనే నీళ్ళు వేడి చేసుకుంటున్నాం అన్నమాట. మాకు ఇక్కడ కట్టెలు బాగా దొరుకుతాయి, మీకు తెలిసే ఉంటుంది కదా మా ప్లేస్ ఎలా ఉంటుందో. సో మా అత్తయ్య అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నాకైతే కట్టెలు ఎన్ని పేర్చిపోతారన్నమాట. బట్ నేనైతే అస్సలు యూజ్ చేయను, ఎప్పుడన్నా అప్పాలు చేయడంలో తప్ప ఇంకా మిగతా వాటికైతే అస్సలు యూజ్ చేయను. బట్ ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మాకైతే చలి అయితే ఫుల్ బీభత్సంగా ఉందన్నమాట మార్నింగే. సో ఇలా కట్టెలు ఉన్నాయి కదా, పొయ్యి పెట్టేసామంటే ఇటు వేడి నీళ్ళు అవుతాయి, అలాగే చలి కూడా కావచ్చు అనేసి ఇలా ప్లాన్ చేసాము. రోజు 6కే లేసి మా హస్బెండ్ పెడుతున్నారనమాట. అండ్ చూసారు కదా మంచుతో ఎలా ఉందో మార్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కోర్ల పున్నమి రోజుదండి. సో ఆ రోజు వచ్చేసి మేము కుడుములు చేస్తామన్నమాట. సో నేను వచ్చేసి బెల్లం అందులో స్టఫ్ చేసి కుడుములు చేసేసాను. నేను స్టార్టింగ్ నుండి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అన్నమాట. సో కొద్దిగా షూట్ చేశాను, అది ఇందులోనే కలిపేశాను. ఎందుకంటే మేము కోర్ల పున్నమి పండుగనే కుక్కల పండుగ అనేసి కూడా అంటామండి. ఇది చాలామందికి తెలియదంట. సో అందుకే నేను చెప్పాలనేసి ఇందులో యాడ్ చేశాను ఈ వీడియో. సో ఆ రోజు వచ్చేసి మేము ఇలా కుడుములు చేస్తాము, ఈవినింగ్ టైంలో చేస్తాము. బియ్యం పిండి బెల్లం అంతే అండి. సో వాటర్తో బియ్యం పిండి కలిపేసుకొని అందులో బెల్లం స్టఫ్ చేసి ఇలా చేసి ఇడ్లీ పాత్రలో నేను ఇవి కుక్ చేసుకుంటాను అన్నమాట ఆవిరి పైన. సో ఆ రోజు కుక్కల పండుగ అంటామనేసి చెప్పాను కదా. ఈ పండుగ చాలామందికి తెలుసా తెలియదా అనేసి కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఆ రోజు వచ్చేసి దత్తాత్రేయ స్వామి జయంతి కదండి. సో ఆ స్వామి దగ్గర అన్ని కుక్కలే ఉంటాయి. సో మీరు గమనించినట్లయితే అందుకే మేము ఆ రోజు కుక్కల పండుగ చేస్తామన్నమాట. చూసారు కదా, ఇలా ఆవిరిపైన ఉడికించుకున్నాను, కొన్నే చేశాను. అలాగే నేను నెయ్యి పెట్టేసి ఆవిరి పట్టించుకున్నాను ఇవి.
చూసారు కదా, ఇవి అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటాయి. అండ్ మేమైతే చిన్నప్పుడైతే కుక్కల కోసం అయితే అవి ఎక్కడున్నా వెళ్ళి అక్కడ వాటి దగ్గర వేసి వచ్చేదన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఈ కుడుములు ఉన్నాయి కదా, ఇట్లా ఎంగిల్ చేస్తాము, కొరికి 3 times కొరికి కింద పడేసిన తర్వాత కుక్కలుంటే వాటికి వేయాలన్నమాట. సో మాకైతే మార్నింగ్ ఫుల్ కనిపించాయి, బట్ ఆ టైంకి అయితే ఒక్కటి రాలేదు, సో ఉట్టిగా పడేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుడుముని కొరికి పైన ఇంటి పైన వేస్తారన్నమాట. సో మేమైతే ఇలా చేస్తాము. సో ఈ పండుగ వచ్చేసి ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఇలా జరుపుకుంటారు అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, మాకు ఇంటికి కొద్ది దూరంలో రేగుపండ్ల చెట్టు ఉందన్నమాట. దానికైతే చెట్టు నిండా రేగుపండ్లే, అవి అంటే నాకైతే ఫుల్ పిచ్చి అన్నమాట. సో అవి మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాయని చెప్పగానే మేము అందరం కలిసి వెళ్ళాము ఈవినింగ్ టైంలో. సో చూసారు కదా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో, నాకైతే ఇవి చిన్నప్పటి నుంచి ఫుల్ ఇష్టం అన్నమాట. సో నేను చిన్నప్పుడు 7th class చదువుకున్నప్పుడు కూడా ఇంటర్వెల్ టైంలో మేము బయటికి వెళ్ళి ఇలా రేగు పండ్లు కోసుకొని వచ్చేది. మా స్కూల్ పక్కన అన్ని ఇలా చెట్లు ఉండేవన్నమాట. సో అవన్నీ బాగా గుర్తొస్తాయి నాకు ఇప్పటికీ, అవి స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఉండేసరికి మేము వెంటనే వెళ్ళేసి తినుకుంటూ తెంపుకుంటున్నాం. చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకు ఇవి ఫుల్ ఇష్టం అన్నమాట. అండ్ ఇప్పుడు ఆ సీజనే కదా, ఇప్పుడు దొరుకుతాయి కదా. అండ్ మాకు వచ్చేసి అయితే ఇక్కడ బాగా చెట్లు ఉంటాయి, టైంపాస్కి అలా నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. సో మేమందరం వెళ్ళి ఇలా తెంపుకున్నాము. మీకు కూడా ఇష్టమైన ఫ్రెండ్స్ చెప్పండి, నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. చూసారు కదా పండ్లు చూడండి ఎన్ని అయ్యాయో అసలు. అండ్ ఈ రేగు పండ్లతో పచ్చడి చేస్తారండి, సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే. సో నేను కూడా ట్రై చేస్తాను, నాకు ఒకవేళ ఇవి బాగా దొరికినాయి అంటే కంపల్సరీ చేస్తాను. ఆ పచ్చడి చాలా బాగుంటుంది, రేగు పండ్ల పచ్చడి. సో పిల్లలు కూడా వచ్చేసారు, పిల్లలు మేము అందరం తెంపేసుకున్నాము ఫుల్గా. చూసారు కదా చాలా తెంపేసుకొని చున్నీలలో నింపుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇంకొకటి చూపిస్తాను, సూపర్గా ఉంటుంది చెట్టు వచ్చేసి, అదే అండి పనస చెట్టు అన్నమాట. సో ఇక్కడనే మా వెళ్తుంటే దారిలో ఉంది పెద్ద పనస చెట్టు. సో దానికి చూసారు కదా పనసకాయలు ఎలా వచ్చాయో, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, సూపర్గా గుత్తులుగా వచ్చాయన్నమాట. సో ఇది కూడా మీతో షేర్ చేద్దామనేసి వీడియో తీశాను. వావ్ ఎంత బాగున్నాయి కదా, ఇవైతే కిందికి ఉన్నాయన్నమాట. సో ఇలా మంచిగా పట్టుకోవచ్చు వాటిని. చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి, పైకి మొత్తం గుత్తులుగా వచ్చాయి పనసకాయలు. సో మా ఇంట్లో కూడా చెట్టు ఉంది, బట్ ఈసారి అయితే ఏం రాలేవు పిందెలు. బట్ ఈ చెట్టుకైతే చూసారు కదా ఎంత బాగా వచ్చాయి అసలు. నాకు ఇవైతే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి ఇవైతే. సో మీ అందరితో షేర్ చేద్దామనేసి ఇది కూడా కొద్దిగా వీడియో తీశాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ ఇవి పెద్దగా అయిన తర్వాత కూడా మీతో వీడియో తీసి షేర్ చేస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అండి వ్లాగ్ వచ్చేసి. ఎలా ఉంది అనేసి కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. రేగు పండ్లు పనస చెట్టు భలే ఉన్నాయి కదా.
సో ఇలాంటివి ఇంకా మీతో చాలా షేర్ చేసుకుంటాను. అలాగే నాకు రేగు పండ్లు అంటే చాలా 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 ఇష్టం అన్నమాట, అందుకే మీతో షేర్ చేశాను. చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. ఓకే, వీడియో వచ్చేసి ఎలా ఉంది అనేసి కామెంట్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి ఒక్కటి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.